వెల్కమ్ టు సిటీ కేబుల్ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. పట్టణంలో ముస్తాబైన అన్నా క్యాంటీన్లు ఆగస్టు 15న ప్రారంభించనున్నట్టు వెల్లడించిన మున్సిపల్ కమిషనర్ సిహెచ్ గోవిందరావు. ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తాం వెల్లడించిన చిలకలూరిపేట నూతన తహసీల్దార్ మహమ్మద్ హుస్సేన్. నిండు కుండలు తలపిస్తున్న మంచినీటి చెరువులు మరో సంవత్సరం పాటు పుర ప్రజలకు మంచినీటి కష్టాలు ఉండవన్న అధికారులు. సోషల్ క్లబ్ ఆధ్వర్యంలో గుడ్ టచ్ బ్యాడ్ టచ్ పై అవగాహన సదస్సు ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడిన అర్బన్ ఎస్ఐ సుమన్. ఆగస్టు 15న ప్రారంభించేందుకు చిలకలూరిపేట పట్టణంలోని 3 అన్నా క్యాంటీన్లు సుందరంగా ముస్తాబయ్యాయని మున్సిపల్ కమిషనర్ సిహెచ్ గోవిందరావు తెలిపారు. ఈ మేరకు ఆయన సీసీ న్యూస్ తో మాట్లాడుతూ అడ్డరోడ్డు సెంటర్, గడియార స్తంభం సెంటర్, ఎన్ఆర్టీ సెంటర్ లో ఉన్న 3 అన్నా క్యాంటీన్లలో ఆగస్టు 15 నుంచి నిరుపేదలు కేవలం 5 రూపాయలకే భోజనం చేయొచ్చని తెలిపారు. ఆ రోజు ఉదయం స్థానిక శాసనసభ్యులు ప్రతిపాటి పుల్లారావు చేతుల మీదుగా 3 అన్నా క్యాంటీన్లు ప్రారంభించడం జరుగుతుందన్నారు. ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన ఈ పథకాన్ని నిరుపేదలు వినియోగించుకోవాలని కమిషనర్ కోరారు. చిలకలూరిపేట మండల ప్రజలకు అన్ని విధాలుగా అండగా ఉంటామని, ప్రతి సమస్యను వెంటనే పరిష్కరిస్తామని నూతన తహసీల్దార్ మహమ్మద్ హుస్సేన్ తెలిపారు. ఈ మేరకు ఆయన సీసీ న్యూస్ తో మాట్లాడుతూ ప్రతిరోజు మండలంలోని ఏదో ఒక గ్రామాన్ని విజిట్ చేసి ఆ గ్రామంలో ఉన్న సమస్యల్ని స్వయంగా తెలుసుకుంటామన్నారు. అలాగే ప్రతి సోమవారం మీకోసం కార్యక్రమం ద్వారా ప్రజల నుంచి వినతులు స్వీకరించి వెంటనే వాటి పరిష్కారానికి కృషి చేస్తామన్నారు. ఇక కింది స్థాయి ఉద్యోగులు కూడా సమన్వయంతో పనిచేసి ప్రభుత్వానికి మంచి పేరు తీసుకురావాలని సూచించారు. తాజా బదిలీల్లో ప్రభుత్వం చేపట్టిన తాజా బదిలీల్లో చిలకలూరిపేట తహసీల్దార్గా నియమితులయ్యాను. నా పేరు హుస్సేన్ షేక్. ఇప్పుడు పబ్లిక్ ఏదైతే న్యూ గవర్నమెంట్ ఏదైతే పాలసీస్ ఇంప్లిమెంట్ చేస్తున్నారో ఆ పాలసీస్ అన్నీ సమర్థవంతంగా ప్రతి గ్రామంలో అమలు అయ్యే విధంగా చూస్తాం. మేము రేపు ప్రతి గ్రామం విజిట్ చేయటం, ప్లస్ ప్రతి రెవెన్యూ ఫంక్షనరీ కానీ లేదా రెవెన్యూ సంబంధించి ఏ విధమైన అర్జీలు కానీ మీకు ఏ విధమైన గ్రీవెన్సెస్ ఉన్నా మీరు కన్సర్న్ సచివాలయాల్లో మీరు అప్రోచ్ కావచ్చు. మీరు సచివాలయాల్లో మీ యొక్క అర్జీల్ని ప్రతి గ్రామ రెవెన్యూ అధికారి మీ సచివాలయాల్లో అర్జీలు స్వీకరిస్తారు. మీకు అక్కడ ఎవరైతే గ్రామ రెవెన్యూ అధికారి అందుబాటులో లేకపోతే మీకు ఎటువంటి గ్రీవెన్స్ ఉన్నా, వాళ్ళు తీర్చలేని గ్రీవెన్స్ ఏదైనా ఉన్నా మీరు మండల ఆఫీస్కి వచ్చి మీ యొక్క అర్జీలు కానీ మీ యొక్క వినతులు కానీ మీరు ఫైల్ చేసుకోవచ్చు. దాని మీద మేము సమగ్రంగా చూసి దాన్ని త్వరగా పరిష్కరించడానికి ప్రయత్నిస్తాం. సో కొత్త మండలం కాబట్టి ప్రతి ఒక్క గ్రామం విజిట్ చేసి ఆ గ్రామంలో ఉన్న పరిస్థితులు, ఆ గ్రామంలో ఉన్న ఏదన్నా మేజర్ ఇష్యూస్ ఏదైనా ఉంటే సాల్వ్ చేయడానికి మేము కృషి చేస్తున్నాం. ఇంకా ఏమైనా సమస్యలు ప్రజల సమస్యలు ఏదైనా మా దృష్టికి తీసుకురావాలంటే మేము ఆల్వేస్ అందుబాటులో ఉంటాం. మేము మా దృష్టికి తీసుకొస్తే త్వరగా పరిష్కరించడానికి ప్రయత్నం చేస్తున్నాం. మీకోసం మండే రోజు మీకోసం ప్రతి మండే మీకోసం కార్యక్రమం జరుగుతూ ఉంటుంది మండల లెవెల్లో. సో మండల లెవెల్లో మీరు ఆ తహసీల్దార్ ఆఫీస్కి కానీ మీరు వచ్చి మీ గ్రీవెన్స్ ఏదైనా ఉంటే మీరు ఫైల్ చేసుకోవచ్చు. మీకోసం కార్యక్రమంలో ప్రతి మండే తహసీల్దార్ ఆఫీసు మేము అవైలబుల్ ఉంటాము. మ్యాక్సిమం మా వద్ద వచ్చి మీ సమస్య పరిష్కారం కాకపోతే ఇప్పుడు కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళండి, కానీ ముందు మా దగ్గరకు రండి, మీ సమస్య చెప్పండి. మీ సమస్యని మేము వీలైనంత త్వరగా మేము సమస్యను పరిష్కరించడానికి ప్రయత్నం చేస్తాం. కింద స్థాయి అధికారులు కూడా మేము ఆల్రెడీ మీటింగ్ పెట్టి ఇన్స్ట్రక్షన్స్ ఇష్యూ చేయడం అయినది. ప్రతి ఒక్క పాలసీ ఇంప్లిమెంటేషన్ కానీ, ప్రతి ఒక్క గ్రీవెన్స్ కానీ పబ్లిక్తో మంచి రిలేషన్స్ మెయింటైన్ చేయాలి. పబ్లిక్ని మంచిగా మాట్లాడాలి, మనకు బాగా రిసీవ్ చేసుకోవాలి. ప్లస్ పబ్లిక్తో ఫ్రెండ్లీ రిలేషన్స్ మెయింటైన్ చేయాలి. వాళ్ళు ఏదైనా గ్రీవెన్స్ ఇస్తే తీసుకోవాలి. వాళ్ళకి ఆ వర్క్ ఏదైతే ఉందో అది త్వరగా డిస్పోజ్ చేయమని చెప్పేసి ఆల్రెడీ మేము ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చున్న మీటింగ్ పెట్టి. సో ప్రజలు కూడా మాకు సహకరిస్తే ఎఫెక్టివ్ అడ్మినిస్ట్రేషన్ మన మండలంలో మనం చేయగలుగుతాం.
చిలకలూరిపేట పట్టణంలోని 2 మంచినీటి చెరువులు నిండు కుండలను తలపిస్తున్నాయి. మాజీ మంత్రి తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు స్థానిక శాసనసభ్యులు ప్రతిపాటి పుల్లారావు ఆదేశాల మేరకు గత కొద్ది రోజులుగా సాగర్ జలాలతో 2 మంచినీటి చెరువులు పెద్ద ఇంజన్లతో మున్సిపల్ అధికారులు నింపుతున్నారు. దీంతో 2 మంచినీటి చెరువులు పూర్తిగా నిండిపోయాయి. పూర్తిగా నిండిన 2 మంచినీటి చెరువులను చూడటానికి 2 కళ్లు సరిపోవటం లేదు. గత 5 సంవత్సరాల్లో ఎప్పుడూ లేని విధంగా మంచినీటి చెరువులు పూర్తి స్థాయిలో నిండడంతో 1 సంవత్సరం వరకు పుర ప్రజలకు మంచినీటి కష్టాలు ఉండవని అధికారులు అంటున్నారు. దీంతో ఏళ్ల తరబడి ఇబ్బంది పడుతున్న సమస్యను అధికారంలోకి వచ్చిన వెంటనే పరిష్కరించిన ప్రతిపాటి పుల్లారావుకి పుర ప్రజలు కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు. చేపలు పట్టేదానికి కూడా లేదు ఇంకా. సంవత్సరం దిగులేదు. సాగర్ జలాల రాకతో చిలకలూరిపేట పట్టణంలో పంట కాలువలు కళకళలాడుతున్నాయి. గత కొద్ది రోజులుగా సాగర్ జలాలతో 2 మంచినీటి చెరువులు నింపిన మున్సిపల్ అధికారులు మంచినీటి చెరువులు పూర్తి స్థాయిలో నిండడంతో నీటిని దిగువకు వదిలారు. దీంతో ప్రధాన కాలువ ద్వారా వస్తున్న సాగర్ జలాలు పంట కాలువల వైపు పరుగులు తీస్తున్నాయి. గత 5 సంవత్సరాలుగా చుక్క నీరు కనిపించని ఈ కాలువల్లో సాగర్ జలాలు పరుగులు పెడుతూ ఉండడంతో రైతుల మోములో సంతోషం వెదజల్లుతోంది. దీంతో సాగర్ జలాలను తమ పంట వద్దకు తీసుకొచ్చిన మాజీ మంత్రి తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు స్థానిక శాసనసభ్యులు ప్రతిపాటి పుల్లారావుకి రైతులు కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు. మన కాకపోతే మన దగ్గర కట్టేసి ఇది గత 5 సంవత్సరాలుగా మోడు బారిన పంట పొలాలు నేడు పచ్చని పంటలతో కనుల పండుగ కనిపిస్తున్నాయి. గతంలో వర్షాలు సరిగ్గా పడకపోవడంతో పంటలన్నీ ఎండిపోయి రైతులు తీవ్ర నష్టాలు చవిచూశారు. అయితే నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా అధికారం చేపట్టాక రాష్ట్రంలో వర్షాలు విస్తారంగా కురుస్తున్నాయి. దీంతో ఎటు చూసినా పచ్చని పంటలతో రాష్ట్రం కళకళలాడుతోంది. ఇక నాగార్జున సాగర్ జలాలు విడుదల చేయడంతో పల్నాడు జిల్లాలో చిన్న చిన్న కాలువల్లోనూ నీరు గలగలా పారుతోంది. దీంతో చిలకలూరిపేట ప్రాంతాల్లో పొలాలు పచ్చదనంతో నిండిపోయాయి. ఇక్కడ ప్రధానంగా ప్రత్తి, మిరప, శనగ పంట పొలాలు సాగిస్తూ ఉంటారు. ప్రస్తుతం విత్తనాలు నాటిన ప్రతి పంట పచ్చగా ఎదుగుతూ ఉండడంతో రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. పెద్ద పీకే పని ఉంది కానీ ఏం యాడ్లు ఉండయా ఆయన చేయటానికి ఏమన్నా ఊరుకుంటుంది కదా ఆఫీసులో అయినా. పల్నాడు జిల్లాలో ఉన్న ఏకైక నీటి పారుదల ప్రాజెక్టు పులిచింతల ప్రాజెక్టుకి భారీగా ఇన్ఫ్లో పెరుగుతోంది. ప్రాజెక్టుకి నీటి నిల్వ సామర్థ్యంతో 45.77 టీఎంసీలు కాగా ప్రస్తుత నీటి మట్టం 33.05 టీఎంసీలుగా ఉంది. ప్రస్తుతం ఇన్ఫ్లో 3,71,086 క్యూసెక్కులు కాగా 5 గేట్ల ద్వారా 1,06,263 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ఇక ఈ ప్రాజెక్టు అధికారులు అవుట్లో పెరిగే అవకాశం ఉండడంతో ప్రాజెక్టు దిగువన కృష్ణా పరివాహక ప్రాంత గ్రామాల ప్రజల్ని అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు కూడా జారీ చేశారు. ఇక అదేవిధంగా నీటి ప్రవాహం అధికంగా ఉండడంతో నదిపై పడవలు, బల్లకట్టు ప్రయాణాలు అధికారులు నిలిపేశారు. రాజధాని అమరావతిలో జంగిల్ క్లియరెన్స్ పనులు ప్రారంభమయ్యాయి. బుధవారం ఉదయం మున్సిపల్ పట్టణ అభివృద్ధి శాఖ మంత్రి నారాయణరావు పూజ చేసి మరీ జంగిల్ క్లియరెన్స్ పనులు స్వయంగా మొదలుపెట్టారు. మొత్తం 58,000 ఎకరాల్లో ఉన్న తుమ్మ చెట్లు, ముళ్ల కంపలు నెల రోజుల్లోకి తొలగించేలా ప్రభుత్వం ఏర్పాటు చేసింది. దీని ద్వారా భూములకు కేటాయించిన వారికి తమ స్థలంపై అవగాహన వస్తుందని మంత్రి నారాయణ తెలిపారు. రాజధానిలో ప్రభుత్వ కాంప్లెక్స్ నిర్మాణాలు జరిపే చోట ఎల్పీఎస్ ఇన్ఫ్రా జోన్లు, ట్రంక్ ఇన్ఫ్రా ప్రాంతాల్లో దట్టంగా అడవిలా పెరిగిపోయిన చెట్లను, ముళ్ల కంపలను తొలగిస్తున్నట్టు ఆయన వెల్లడించారు.
ఇచ్చాం, అంటే స్టడీ చేసి రిపోర్ట్ ఇవ్వమని. ఈ రిపోర్ట్లు వచ్చిన తర్వాత దాని మీద ముందుకు పోతుంది. ఓకే, థ్యాంక్ యూ. గవర్నమెంట్ వచ్చి కొద్ది రోజులే, 2 నెలలు కూడా పూర్తి కాల. మొత్తం స్టడీ జరుగుతుంది, మరొక 2 నెలలు స్టడీ జరుగుతుంది. ఎందుకంటే గ్రీన్ది అయితే ఇప్పటికప్పుడు టెండర్లు పిచ్చేయచ్చు. ఒకసారి కొంత వర్క్ చేసి కొన్ని 90%, 80%, 40% వర్క్ రకరకాలుగా ఉన్నాయి కాబట్టి వీటికి కమిటీలు వేసాం అనేది డిపార్ట్మెంట్ వాళ్ళు. కొంతమంది రైతులు వాళ్ళు కూడా యాక్చువల్గా ఎవరైతే వస్తున్నారో ముందుకి మిషన్ నుండి వాళ్ళందరూ కూడా ఇస్తామన్నారు. వాళ్ళు ఇచ్చి వర్క్ చేయించుకుంటారు. చేయాల్సి వస్తుంది. 24,000 ఎకరాలు, దాని తగ్గట్టుగా టెండర్ ఇచ్చారు. 1 మంత్లో దీన్ని కంప్లీట్ చేయడం జరుగుతుంది. రోడ్లు కావచ్చు, ప్రభుత్వ ఆఫీసులు కావచ్చు, ల్యాండ్ పుల్లింగ్ తీసుకున్న 34,000 ఎకరాలు కావచ్చు. దీంట్లో అంటే వాళ్ళు డ్రోన్ ద్వారా మొత్తం తీసుకున్నారు స్టడీ. డ్రోన్ ద్వారా మన ఈ ప్రభుత్వాన్ని, తెలుగుదేశం ప్రభుత్వాన్ని నమ్ముకొని ల్యాండ్ ఇచ్చారు. ఏ ఉద్దేశంతో ఇచ్చారో, ఇక్కడ మంచి రాజధాని రావాలని, వాళ్ళ భూములకు కూడా విలువ రావాలని, ఖచ్చితంగా అది వచ్చే విధంగా ఖచ్చితంగా చేస్తామని రైతు సోదరులందరూ తెలియజేస్తాం. ప్రజలకు ఏదైతే పెన్షన్ అప్పుడు ఇచ్చామో వాళ్ళది కూడా 5 సంవత్సరాలు ఎక్స్టెండ్ చేయమంటే ముఖ్యమంత్రి గారు మన అథారిటీ మీటింగ్లో అది ఎక్స్టెండ్ చేయమని యాక్చువల్గా ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగింది. ఈ విధంగా ఏ రైతులైతే ఉద్దేశంతో ఇచ్చారో ఆ ఉద్దేశం నెరవేరుండేది. కౌలు కూడా సరిగా ఇవ్వలేదు కాబట్టి మరొక 5 సంవత్సరాలు ఎక్స్టెండ్ చేయమన్నారు. అదేవిధంగా పెన్షన్స్ ఏదైతే ఉన్నాయో వాళ్ళకు కూడా, అంటే కూలీ రైతులు, అమరావతిలో కూలీ రైతులు, కౌలు రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు టైం ఎక్స్టెండ్ చేయమని ఎమ్మెల్యే గారు రిక్వెస్ట్ చేశారు వాళ్ళ తరఫున. మన మధ్య యాక్చువల్గా కౌలు రైతులు దాని మీద స్టడీ చేయడానికి ఐఐటి హైదరాబాదు, ఐఐటి చెన్నై ఇద్దరికి ఇచ్చాం. వాళ్ళకు కూడా 1 మంత్ టైం ఇచ్చాము. వాళ్ళు మొన్న వచ్చి స్టడీ చేశారు. ప్రైమరీ రిపోర్ట్ త్వరలో ఇస్తారు. ఇచ్చిన తర్వాత దాని మీద కొన్ని మళ్ళీ ఇంకా టెస్టులు చేయాలన్నారు. అది చేసిన తర్వాత దాన్ని బట్టి యాక్చువల్గా ముందుకు పోవటం తెలీదు అన్నారు. దాని మీద చేస్తున్నాం. తర్వాత ఏదైతే బిల్డింగ్స్, రోడ్లు అప్పుడు కట్టామో గత 5 సంవత్సరాలు ఎటువంటి మెయింటెనెన్స్ కానీ దాని గురించి పట్టించుకోకుండా గత ప్రభుత్వం, వైఎస్ఆర్సీ ప్రభుత్వం వదిలేస్తే దానివల్ల కంటిన్యూ చేయాలని ముఖ్యమంత్రి చెప్పడం జరిగింది. కంప్లీట్గా 30 డేస్లో ఈ పని పూర్తి చేస్తే ఫస్ట్ స్టెప్, దిస్ ఈజ్ ది ఫస్ట్ స్టెప్. ముఖ్యమంత్రి గారు ఇచ్చిన ఫస్ట్ ఆదేశం అంటే ఫస్ట్ కంప తొలగించండి. ఒక బిల్డింగ్ ఎక్కి చూస్తే జడ్జెస్ బంగ్లాస్ అన్ని కంప్లీట్గా కంపతో మునిగిపోయింది. అక్కడికక్కడే సీఎం గారు ఇన్స్ట్రక్షన్ ఇచ్చారు, ఇమ్మీడియట్గా కంప మొత్తం తొలగించమని. స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేయాలనుకునే వారికి ఇప్పటి వరకు ఉన్న అతిపెద్ద అడ్డంకిని చంద్రబాబు ప్రభుత్వం తొలగించాలని నిర్ణయించుకుంది. 2 పిల్లల కంటే ఎక్కువ ఉంటే స్థానిక సంస్థల్లో పోటీకి అనర్హులు అనే నిబంధనలను రద్దు చేసి అంశంపై బుధవారం జరిగిన కేబినెట్ భేటీలో చర్చించారు. జనాభా పెరుగుదల ఆవశ్యకతను గుర్తించి గత నిబంధనలను రద్దు చేయాలని నిర్ణయించారు. మున్సిపల్ శాఖ, పంచాయతీరాజు శాఖల్లో స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులకు వెసులుబాటు కల్పిస్తూ నిర్ణయం తీసుకున్నారు. వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో బిల్లు పెట్టి ఆమోదించనున్నారు. ఇక మద్యం నూతన విధానం తెచ్చే విషయంలో ప్రతిపాదనలపై కేబినెట్ చర్చించింది. మద్యం నూతన విధానం ఆదాయార్జన కోణంలో కాకుండా అక్రమాలకు అవకాశం లేకుండా ఉండేలా తేవాలనే ఆలోచన ప్రభుత్వంలో ఉంది. 2014, 19, 24 మధ్య కాలంలో వచ్చిన ఎక్సైజ్ పాలసీలు చర్చించారు. అలాగే బొమ్మల పిచ్చితో జగన్ 700 కోట్లు తగలేశారని మంత్రులు పలువురు సీఎం దృష్టికి తీసుకెళ్లారు. సర్వే రాళ్లపై జగన్ బొమ్మ పేరుతో తొలగించడానికి కేబినెట్ ఆమోదం తెలిపింది. రాజముద్ర ఉన్న కొత్త పట్టాదారు పాస్ పుస్తకాలు పంపిణీకి నిర్ణయం తీసుకున్నారు. జగన్ బొమ్మలతో ఉన్న పాస్ పుస్తకాలు వెనక్కి తీసుకుని కొత్త పాస్ పుస్తకాలు జారీ చేయనున్నారు. అలాగే భూముల రీసర్వేపై కేబినెట్ లో నోటు సమర్పించింది రెవెన్యూ శాఖ. రీసర్వే వల్ల తలెత్తిన విధానాలపై మంత్రులు చర్చించారు. గత ప్రభుత్వ విధానం వల్ల రీసర్వేపై భూ యజమానుల్లో ఆందోళన ఉందని మంత్రులు అభిప్రాయపడటంతో రీసర్వే ప్రక్రియను అలయన్స్ లో పెట్టాలని కేబినెట్ నిర్ణయం తీసుకుంది.
పట్టణంలో ఆర్యవైశ్య కళ్యాణ మండపంలో వెంచేసి ఉన్న శ్రీ పద్మావతి గోదా సమేత కళ్యాణ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో బుధవారం శ్రావణ మాస పర్వదినాన్ని పురస్కరించుకుని సామూహిక కుంకుమార్చన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని పూజా కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం అమ్మవారికి పంచహారతులు సమర్పించారు. ఈ కార్యక్రమంలో ఆలయ అర్చకులు రామకృష్ణ, కమిటీ సభ్యులు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. लक्ष्मी पदे त्रयं स्मरामि यत्र योगेश्वर कृष्ण यत्र बाधादनतरः तत्र स्वैवन्यो भोजन रमामि धर्मदन् मम सुरानवल्लभ्या भगवतो अस्ते स्तेजसा भगवतानो गुरुभेद చిన్నారి బాలికలు స్పర్శలో తేడాలు కనిపెట్టాలని పట్టణ ఎస్ఐ సుమన్ అన్నారు. బుధవారం స్థానిక సెయింట్ చార్లెస్ ఇంగ్లీష్ మీడియం పాఠశాలలో గుడ్ టచ్ బ్యాడ్ టచ్ అనే అంశం మీద సోషల్ క్లబ్ ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పాఠశాల ప్రధానోపాధ్యాయులు సిస్టర్ మేరీ విమల అధ్యక్షత వహించారు. ముఖ్య అతిథిగా విచ్చేసిన పట్టణ ఎస్ఐ మాట్లాడుతూ అపరిచిత వ్యక్తులతో మాట్లాడరాదని, తినుబండారాలు తీసుకోరాదని, గుడ్ టచ్ బ్యాడ్ టచ్ ఏదో తెలుసుకోగలిగేలా ఉండాలన్నారు. ఫోక్సో చట్టంపై అవగాహన కలిగి ఉండాలన్నారు. అనంతరం మహిళా పోలీసుల ఆధ్వర్యంలో గుడ్ టచ్ బ్యాడ్ టచ్ సైబర్ క్రైమ్ ఎమర్జెన్సీ హెల్ప్ లైన్ నంబర్స్ కి సంబంధించిన పోస్టర్ను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల కరెస్పాండెంట్ సిస్టర్ సుందరి, ఉపాధ్యాయుడు షేక్ జాఫర్, మహిళా పోలీసులు కె శ్రీరంజని, జి సౌమ్య, ఒరేచల్ ఆర్ శరణ్య, జి శ్రీదేవి, బసవలీల, వి రేణుక, ఉపాధ్యాయులు అంజయ్య, సుబ్బారావు, లూర్దుమణి, హిమబిందు, ఇందిర, అరుణ, కళావతి తదితరులు పాల్గొన్నారు. పట్టణంలోని రాగన్నపాలెంలో ఉన్న మాస్టర్ మైండ్స్ హై స్కూల్లో బుధవారం జన విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో షేక్ లాలు దాదా సాహెబ్ సేవా సమితి సహకారంతో హరిత విప్లవ పితామహుడు ఎంఎస్ స్వామినాథన్ జయంతి మరియు నోబెల్ విన్నర్ రవీంద్రనాథ్ ఠాగూర్ వర్ధంతి కార్యక్రమం జరిగింది. ఇందులో భాగంగా విద్యార్థులకు వారి జీవిత చరిత్రపై వ్యాసరచన పోటీలు నిర్వహించి విద్యార్థులకు బహుమతి ప్రదానం చేశారు. ఈ సందర్భంగా జరిగిన సభలో పాఠశాల డైరెక్టర్ మహమ్మద్ తమీం, దాదా సాహెబ్ సేవా సమితి అధ్యక్షులు షేక్ సిద్ధాంతి, కరీముల్లా, ఆర్యవైశ్య కళ్యాణ మండపం కార్యదర్శి చేపూరి కృష్ణ మూర్తి, జన విజ్ఞాన వేదిక పల్నాడు జిల్లా అధ్యక్షులు దార్ల బుజ్జిబాబు, పాఠశాల ఉపాధ్యాయులు పాల్గొన్నారు. క్రమశిక్షణ మీ దగ్గర నేర్చుకోవాలా. అటువంటి విద్యార్థులు ఉన్నారు కాబట్టి నాకు చాలా సంతోషం ఉంది. ఏంటంటే మీరందరూ కూడా చాలా తెలివైన విద్యార్థులు. నిన్నగా మొన్న ఫ్రెండ్షిప్ డే జరిగింది. మీరు ఎంతమంది చేసుకున్నారు? ఫ్రెండ్షిప్ డే ప్రతి ఒక్కరు కూడా ఫ్రెండ్షిప్ డే చేసుకోవాలి. మనం మన పక్క వాళ్ళకి కానీ, మన తోటి స్కూల్ విద్యార్థులు కానీ ఫ్రెండ్షిప్ డే సేకరించుకొని ఒక చిన్న చాక్లెట్ ఉండే ఆ అభిమానం, ఆ ప్రేమ చాలా బాగుంటుంది. అదే ఫ్రెండ్షిప్ డే అంటారు. జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు దగ్గుబాటి పురంధేశ్వరి, ఓబీసీ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు రోంగళ గోపి శ్రీనివాస్ పిలుపు మేరకు చిలకలూరిపేట పట్టణంలోని స్వదేశీ ఖాదీ బండర్ షాపులో చేనేత వస్త్రాలు కొనుగోలు చేశారు. స్థానిక బీజేపీ నాయకులు, జిల్లా ప్రధాన కార్యదర్శి ఆదిమూలం గురుస్వామి, బీజేపీ పట్టణ ప్రధాన కార్యదర్శి బండారు నాగరాజు పాల్గొన్నారు. ఇవే నాటి సిటీ కేబుల్ న్యూస్. నమస్తే.